ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ముత్తూట్ కేసు చెప్పండి. అసలు చోటా రాజన్ గారి గ్యాంగ్ ఉంటుంది. ముత్తూట్ కేసులో సగంలో నుంచి నేను వచ్చాను. అంటే నా ముందు వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండే. అడ్వకేట్ వచ్చేవాడు, బాంబే నుంచి వచ్చేవాడు, ఫ్లైట్లో వచ్చేవాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు. ఇక్కడ 5 స్టార్లు ఉండేవాడు. మంచి రేంజ్ రోవర్ అలా కార్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లు వచ్చేవాడు. ఇంత ఖర్చును వాళ్ళు భరిస్తున్నారు అంటే వీళ్ళ వెనక ఏదో వేరే గ్యాంగ్ ఏదో ఉంది. కళ్ళకు అవి కట్టుకొని వచ్చేసి లోపలికి వచ్చి పిస్టల్ తీసుకొని మన ఆర్సీపురం మధ్యన పటాచెరు మధ్యలో ఉండే దాంట్లో చేసింది అది. రెండోసారి ఏమో వాళ్ళు బ్లాక్ కలర్ స్కార్పియో వస్తారు, ఎస్కేప్ అవుతారు. వాళ్ళు కర్ణాటక వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అందులో గోల్డ్ పోయింది. ముత్తూట్ ఫైనాన్స్ కేసులో సక్సెస్ అయ్యారు. సెకండ్ సాఫ్ట్వేర్ అప్రోచ్. సార్ ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. అతని సెక్సువల్ లస్ట్ తీర్చుకోవాలనే దాంట్లో కోరికలో వాడు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏమి. మిర్చి చాలా బలంగా ఉంటుంది. ఫిస్ట్ మొత్తం స్మూదరింగ్ చేస్తాడు. ఇక్కడ చేసి రిబ్స్ మీద, చెస్ట్ మీద విపరీతంగా కొడతాడు. రిబ్స్ విరిగి లంగ్స్లో పడుకొస్తాయి. ఈ లివర్ ఫ్రాక్చర్ అవుతుంది. హార్ట్ లోపలికి కూడా ఈ రిబ్స్ వస్తాయి. సార్ ఇది కాకుండా ఇంకే ఉన్నాడు కన్విక్షన్ రేట్లో మీకు? అమీన్పూర్లో ఒక వాచ్మెన్గా పనిచేసేవాడు. బిహెచ్ఎల్లో సండే మార్కెట్ అని ఉంటుంది. వాళ్ళు నార్త్ ఇండియన్స్. కూతురుని పట్టుకొని, చిన్న కూతురు, 5-6 సంవత్సరాల కూతురు పట్టుకొని సండే మార్కెట్కి వస్తుంది. అదే కాస్త చీకటి పడే టైం కదా, తీసుకుపోతాడు. బయటికి పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే అయితే మనకి చాక్లెట్ ఇస్తామని చెప్పేసి చాక్లెట్ తీసుకుపోయి అక్కడ ఇద్దరు కండక్టర్స్, ఇద్దరు డ్రైవర్స్ సెలబ్రేట్ చేసుకుందాము, ఎందుకు వెహికల్ మీద పోయి మళ్ళీ అది డ్రంక్ అండ్ డ్రైవర్ దొరుకుతాము అన్నట్లుగా పోతుంటారు కొద్దిగా ముందటికి. కనబడగానే అమ్మాయి దగ్గర నుంచి మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరు చేసిన కేసుల్లో చాలా కేసులు చూస్తుంటే, ముఖ్యంగా ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ ఆ కేసు వాడు సంగారెడ్డిలో షెల్టర్ తీసుకుంటారు. అయితే ఆర్సీపురం లిమిట్స్లోకి వచ్చి పట్టపగలి తుపాకులతో కాల్పులు జరిపి వాళ్ళు తీసుకొని పారిపోతారు. పారిపోతున్న కూడా వాళ్ళు ఒకవైపు బీదర్ వైపు కొంతమంది వెళ్తారు, కొంతమంది ఓఆర్ నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ దాన్ని డంప్ చేస్తారు. అక్కడ చైన్ లింక్ తెగిందంటే ఇప్పుడు పోలీసులు చెప్పారు. ఆ లింక్ ఎలాగా మీరు క్లబ్ చేశారు? ఆ లింక్లో క్లబ్ చేయడం వల్లే ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడింది, లేదంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉంటారు. వికారాబాద్లో కూడా ఒక కేసు ఉందండి. అంటే జడ్జిమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అన్ని కోర్టులకి వర్తిస్తుంది. రీసెంట్ కూడా నేను చర్చ చేశాను నేను మా గ్రూప్లో. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ సబార్డినేట్ కోర్ట్స్. సో కేసులో వన్ లేడీ వాజ్ రేప్డ్. వికారాబాద్ కేసు నడిపిస్తున్నప్పుడు ముందు చీఫ్లో ఏం చెప్తుంది, కొంత చెప్పిన తర్వాత నన్ను అతను చేయలేదు అది ఇలాంటివి చెప్తుంది. జడ్జి గారు ఏం చేస్తారంటే వాయిదా ఇస్తారు, నువ్వు ఆలోచించుకోరు రమ్మా అని చెప్పేసి. మళ్ళీ వచ్చిన తర్వాత చేశాడు అని చెప్తుంది. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ముందు చేయలేదని చెప్తుంది, చేశాడని చెప్తుంది. తర్వాత వాళ్ళు టైం తీసుకొని మళ్ళీ ఒకసారి విచారించినప్పుడు చేయలేదని. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ సార్ వికారాబాద్లో అంటే అనంతగిరి హిల్స్లో అయింది ఆ రేప్ కేసా? కాదండి, అనంతగిరి హిల్స్ ఇది వేరే విలేజ్. ఇక్కడ ఏమైందంటే బెస్ట్ బేకరీ కేసులో కూడా ఒక విక్టిమ్ ముందు ఒక రకంగా చెప్పడం, తర్వాత రిసైల్ కావడం, ఇలాంటి చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ముద్దాయిలనేమో వదిలేసి ఈమెకు ఒక 1 నెల రోజులు జైలు శిక్ష వేసింది. అదే సార్, ఇప్పుడు ఆ కేసులో 376 కేసులో
ఆల్రెడీ 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు కాబట్టి వాల్యుబుల్ అది. కోర్టుకు వచ్చిన తర్వాత చేయలేదని ఇలా చెప్పినప్పుడు కోర్టు వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవచ్చు కదా. పర్జూరీ అండి చేయొచ్చు కదా. మీరు అన్నట్లు బెస్ట్ బేకర్ కేసులో 1 డే జైలుని. కానీ కోర్టు కొన్ని కేసుల్లో ఎందుకంటే కన్సిడర్ చేస్తుంది అంటే మానవతా దృక్పథం. అంతేనండి. ఆల్రెడీ షీఈ్ విక్టిమైజ్డ్, స్టిగ్మటైజ్డ్, ఇంకా మనం ఇంకంతకంటే ఏం చేద్దాము అన్నట్లు. సార్ వికారాబాద్ కేసులో ఏమిటంటే ఫస్ట్ టైం చేశారని చెప్పింది, సెకండ్ టైం చేయలేదని చెప్తుంది. అయితే ఆర్గ్యుమెంట్లో నేను చాలా గ్లామర్గా చెప్దామని చెప్పేసి దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బెస్ట్ బేకరీ కేసు. బెస్ట్ బేకరీ కేసు దాని గురించి చెప్పాను. సబర్మతి ఎక్స్ప్రెస్ ఎట్లా తగిలబడింది, తర్వాత ఈ అక్కడ గోద్రాలో సంఘటన జరిగింది, అక్కడ బెస్ట్ బేకరీ కేసులో ఏం జరిగింది ఎంత చెప్పి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అండ్ షీ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు. సో జడ్జి గారు దానికి సిద్ధంగా ఉన్నాడు, ఆమెకు పనిష్మెంట్ ఇవ్వడానికి. ఆమెకు పనిష్మెంట్ మరుసటి రోజున ఉదయం జనరల్లీ నేను ఏం చేస్తానంటే కోర్టుకి కాల్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తాను, కానీ ఆ రోజు ముందు వెళ్ళాను. జస్ట్ ఆయన జడ్జి గారు ఏంటంటే ఆయన కోర్టు హాల్లోకి వచ్చిందంటే మనం గడియారం తిప్పుకోవాలి 10:30 అని, అంత షార్ప్గా వస్తాడు జనమంచి సాంబశివ్ గారు అని. ఫస్ట్ పోయి నిలబడి మన హంబుల్ సబ్మిషన్ ఎవరు అన్నారు అని చెప్పండి అని. సార్ ఎస్టర్డే I argued a case and I was under misnomer that this case falls within the mischief of it is similar to that of Best Bakery case. Unfortunately, I cited it. I am withdrawing that citation because Supreme Court in the beneath the judgment, Supreme Court said no court shall take the అబ్జర్వేషన్స్ ఆఫ్ దిస్ కోర్ట్. దేనికి ఎవరికి ఉపయోగించకూడదు అంటే మనకు ముందు ఒకటి ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్ని కోర్టులు ఫాలో కావాలనేది. ఇక్కడ ఏమన్నారు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఈ కేసులో జరిగిన సంఘటనల్ని, ఈ కేసులో కోర్టు వారి అబ్జర్వేషన్లని వేరే కోర్టులో అప్లై చేయకూడదు అని చెప్పేసి అని అన్నారు. అది చెప్పాను. చెప్పిన తర్వాత షాక్ అయిపోయాడు ఆయన. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేసు పిలిచేసి మీ కేసు రేపటికి పూజ చేస్తున్నాను అన్నాడు. జడ్జిమెంట్ మార్చుకోవాలి కాబట్టి తర్వాత కొట్టేశాడు. ఛాంబర్లోకి పిలిచి అప్పుడు అడిగాడు నన్ను ఆర్టికల్ 141 గురించి ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. ఆర్టికల్ 141 గురించి చెప్పాను నేను. రేషియో డెసిడెండి, ఒబిటర్ డిక్టా, పర్ ఇన్క్యూరియం, ఇన్ పర్సోనం, ప్రొహిబిషన్ లాంటివి. వేటిని అప్లై చేయాలి? రేషియో డెసిడెండి లేదా ఒబిటర్ డిక్టమ్ చేయాలి. పర్ ఇన్క్యూరియం అంటే ఆల్రెడీ వచ్చిన జడ్జిమెంట్లను దాటేసి నువ్వు పాత జడ్జిమెంట్ వేసావు, వాటిని కన్సిడర్ చేయకుండా, సో పర్ ఇన్క్యూరియం అట్లా వాటి మీద చెప్పేసి చెప్తున్నా. అదొక కేసు అండి. అక్కడ వికారాబాద్లో అంటే మిగతా కేసులు కూడా ఐ టేక్ ఎవ్రీ కేస్ యాజ్ ఎ సెన్సేషనల్, బట్ అదొక కేసు అంటే సుప్రీంకోర్టును మనం రెఫర్ చేశాం కాబట్టి అదొక కేసు సెన్సేషనల్. సార్ వికారాబాద్లో కొంతమంది విలేకరులు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, ఆ కేసు మీదకి వచ్చిందా? అప్పటికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ వికారాబాద్ తర్వాత అండి? వికారాబాద్ తర్వాత మళ్ళీ బాపట్లకి వెళ్ళానండి. అంటే నా పిల్లలు గుంటూరులో చదువుతున్నారు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ కొద్దిగా ఇబ్బంది పడతారు, ఆమె మేనేజ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ గుంటూరు కావాలని అడిగితే బాపట్లకి వేశారు. అక్కడ ఏముందండి? అక్కడ మామూలు ఇదే అఫెన్సెస్ అని మోడస్ ఆపరెండి అంతా ఒకటే, ప్రాపర్టీ అఫెన్సెస్. బాపట్ల అంటే స్టూవర్ట్పురం దగ్గర ఉంటాయి కాబట్టి డెకాయిటీ కేసులు. కానీ స్టూవర్ట్పురం వాళ్ళు అక్కడ చేరు కదా నేరం అండి, వాళ్ళు చేస్తారు, చుట్టుపక్కల చేస్తారు. అక్కడ బాపట్ల అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువనండి, బాపట్ల టౌన్ వరకు చుట్టుపక్కల. బాపట్ల నుంచి తర్వాత 2015 మన కమల్నాథన్ కమిటీ దాని తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 2కి వచ్చానండి. ఇది నాకు భారమే అనిపించిన అడిషనల్ పీపీ గ్రేడ్ 2గా వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 1 రిటైర్ అయ్యారు. అప్పుడు నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు. నేను రెగ్యులర్ గ్రేడ్ 1 కాదు. అప్పుడు గంజాయి కేసులలో బాగా కన్విక్షన్ తీసుకున్నానండి. అంటే నాకు ఫ్యాక్ట్స్ గుర్తులేవు కానీ ఇక్కడ మన సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా ఉండే మెదక్
మొత్తం అన్ని కేసులు ఇక్కడ 2015 నుంచి సంగారెడ్డి. అవునండి. అటు ఒక ఉమ్మడి మెదక్ జిల్లా అప్పుడు అవును, ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఎవరు అక్కడికి రావడానికి ఇష్టపడరు. ఆ ప్లేస్ సార్ దాదాపు అంటే 12, 15, 23, 8 సంవత్సరాలు మీకు సంగారెడ్డితో అనుబంధం. అక్కడ రెండు ప్రమోషన్లు అండి, ఒకటి గ్రేడ్ 1, ఇంకోటి జిల్లా కోర్టు. సరే 8 సంవత్సరాల్లో మీకు చాలా కేసు అన్వేషణ ఉన్నాయి, కానీ మీ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అక్విట్ వెళ్ళిపోయిన కేసు అని గుర్తుందా? అంటే మీరు ఒక లైన్ తీసుకున్నారు, అవతల డిఫెన్స్ వాడు తీసుకున్న లైన్కి అక్విట్ అయిన కేసు ఒకటి ఉందండి రీసెంట్ది. నేను ఓన్లీ ఫ్యాక్ట్ చెప్తాను, డేట్లు అవి చెప్పలేను. అందరూ ఎందుకు అక్విట్ లేదని కూడా చెప్పాలి రీజన్. ఒక గ్రామంలో కొద్దిమంది కలిసి బ్యాండ్ మేళం అది పెట్టుకుంటారు ఈ దసరా పండుగ రోజు. బ్యాండ్ అయితే ఒకరింట్లో సేఫ్ కస్టడీకి ఒకరింట్లో ఉంటుంది. దాన్ని లీడ్ చేసేవాడు వేరేవాడు ఉంటాడు. సర్పంచ్ కాల్ చేస్తాడు, ఇతన్ని బ్యాండ్ ఒకరు తిప్పారు రమ్మని చెప్పేసి. అయితే వీడికి తెలియకుండా పాము తీసుకుపోయారనే దాంతో అక్కడ చిన్న ప్రొవొకేషన్ తోటి వచ్చి బంజారాస్ అండి, అది ఒక తండ వాళ్ళు వచ్చేసి దేవునికి నమస్కారం పెట్టి వాళ్ళ సేవాలాల్ నమస్కారం పెట్టేసి గొంతును కత్తి తీసుకొని గొంతు కోసేస్తాడు. ఇక్కడ దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి ఇన్వెస్టిగేషన్. అందువల్ల ఎవిడెన్స్ కోర్టు వారు ఎవిడెన్స్ బిలీవ్ చేయలేదు. అంటే వాడిన కత్తి విషయంలో కానీ కత్తిని అక్కడే పడేశాడు అన్నారు, కత్తిని సంగారెడ్డి హాస్పిటల్ దాకా తీసుకొచ్చామన్నారు. ఇట్లాంటి ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి కొన్ని, అందువల్ల పోయింది. దాని మీద కూడా అప్పీల్ రాశాం. ఓకే, కానీ ఆ టాపిక్లో ఐఓకి మీరు ముందు గైడ్ చేయలేదా? ఇక్కడ మిస్టేక్స్ లింక్ కరెక్ట్ కుదరట్లేదా? నేను అంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మనం ట్రయల్కి వచ్చిన తర్వాతనే మన దగ్గరికి వస్తాం. ఓకే, ముందే కనుక వస్తే డిఫరెంట్ అండి. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఎవరో చేశారు అంతే. గుంపులో చాలా మాస్ గ్యాదరింగ్ ఉంటుంది కదా దసరా పండుగ రోజున, అలా. అంటే అందులో అప్పీల్ వేశారు మీరు? అప్పీల్ వేశారండి. ఓకే, 8 సంవత్సరాలు మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? అంటే మీకు కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ముందు రెఫర్ చేశారు చూడండి, ముత్తూట్ కేసు. ఓకే, ముత్తూట్ కేసు చెప్పండి. అసలు చోటా రాజన్ గారి గ్యాంగ్ ఉంటుంది. ముత్తూట్ కేసులో సగంలో నుంచి నేను వచ్చాను. సగంలో నుంచి నేను అంటే నా ముందు వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండే, సగంలో నేను వచ్చాను. అతను అక్కడి నుంచి అడ్వకేట్ వచ్చేవాడు, బాంబే నుంచి వచ్చేవాడు, ఫ్లైట్లో వచ్చేవాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు. ఇక్కడ 5 స్టార్లు ఉండేవాడు. తర్వాత మంచి రేంజ్ రోవర్ అలా కార్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లు వచ్చేవాడు. అంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ మనం ఏం చేయాలంటే, ఇంతమందిని అడ్వకేట్లని ఇంత ఖర్చును వాళ్ళు భరిస్తున్నారు అంటే వీళ్ళ వెనక ఏదో వేరే గ్యాంగ్ ఏదో ఉంది, స్పాన్సర్ చేసే గ్యాంగ్ ఏదో ఉంది అనే దాంతో చూడాల్సిన అది ఉన్న పరిస్థితి ఉంది. అతను చాలా తెలివి కలవాడండి అడ్వకేట్. అతను నాకంటే ముందున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కంప్లైంట్ పెట్టాడు. ఏతో దేశభక్తో ఇంకో లడాయి హై క్యా అని చెప్పేసానే. ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ సెడ్. ఇట్స్ అమౌంట్స్ టు దేశభక్తికి లడాయి అని చెప్పేసి అతను అన్నాడు. అతని మీద కంప్లైంట్ పెట్టాడు, జడ్జి గారి మీద కంప్లైంట్ పెట్టారు. ఈ యాజ్ అ ప్రీమెడిటేటెడ్ టు గివ్ కన్విక్షన్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత నన్ను కూడా అలాగా ఆయన లాంగ్వేజ్ తోటి, అంటే నాకంటే తెలియకున్నాడు వస్తుంది చెప్పాలండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక ఐఓ దగ్గరికి వచ్చినప్పుడు, ఐఓ రవికుమార్ అండి, ఏసీపీ రవికుమార్ గారు, సంక్రాంతి రవికుమార్, ఆయన ఎవడే చెప్తున్నప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తాడు ఎవిడెన్స్, మామూలుగా మంచి సీజన్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే హిందీలో ప్రశ్నలు అడగాల, మిమ్మల్ని ఇంగ్లీష్లో అడగాల అని చెప్పేసి అంటే ఐ నో బోత్ లాంగ్వేజెస్ అన్నాడు. ఎవరు? మన రవికుమార్ గారు. చాలా దాంట్లో లాంగ్వేజ్ను లిప్ మ్యాజిక్ చేసేది అడిగితే అగర్ मैं बोलता हूँ आप वो सीन ऑफ ऑफेंस को नहीं गए,
अगर ये सच होता, अगर आप पूछे तो आप वहाँ सीन ऑफ अफेंस को नहीं गए, कोई मुलजिम को अरेस्ट नहीं करे, कुछ भी नहीं సీజ్ करे అని చెప్పేసి. దీంట్లో టిపికల్ లాంగ్వేజ్ ఉపయోగించేసరికి నేను కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అంటే ఏం చేశారంటే టిపికల్ లాంగ్వేజ్ అంటే? టిపికల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అడిగినప్పుడు ఏమంటాము, యూ డిడ్ నాట్ విజిట్ సీన్ ఆఫ్ అఫెన్స్, యూ డిడ్ నాట్ అరెస్ట్ ఎనీ అక్యూజ్డ్, యూ డిడ్ నాట్ గెట్ ఎనీ కన్ఫెషన్, యూ హ్యావ్ నాట్ రికార్డ్ ఎనీథింగ్. అయితే అతనేమంటాడంటే ఏ सच होता अगर आप मैं पूछे तो मैं पूछता हूँ, अगर ये सच है मैं पूछता हूँ, आप वहाँ नहीं गए, उसको गिरफ्तार नहीं करे, इसका कोई पंचनामा नहीं लिखे, ये झूठा है అంటే కొద్దిగా లాంగ్వేజ్లో మనకి ఏంటంటే మనం ఇంగ్లీష్ అలవాటు పడతాం, కోర్ట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్, సో ప్లీజ్ ఆస్క్ హిమ్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నాను. నో హీ సెడ్ యూ విల్ అండర్స్టాండ్ దిస్, అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, ప్లీజ్ యూజ్ కోర్ట్ లాంగ్వేజ్ అన్నాను. అదే అతను అప్పుడు కోర్ట్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. దాని తర్వాత కేసు మన వైపు వచ్చేసింది. తర్వాత అన్నాడు అతను కేసు అయిపోయిన తర్వాత, शिवराम प्रसाद मैं अर्लियर मैं प्रेडिसेसर, वो तो बहुत चिल्लाते थे, बहुत ये गलत करते थे कोर्ट में, अल्लाह बोल करते थे, ये वो करते थे. आप साइलेंट है, लेकिन आप ऐसा बनाए दीवार को, ईंट के ऊपर एक ईंट के ऊपर रख के कोई उसको पार करने का वो नए वो जैसा आप बनाए केस, वेल डन. दो my clients are convicted, but I appreciate your this wisdom and knowledge. సార్ ఆ కేసులో ఎంతమంది పడిందండి ముత్తూట్ ఫైనాన్స్లో? రికవరీ ఎంత ఉంది? 5గురికి ఉంది. రికవరీ లేదండి అందులో. రికవరీ లేదు కానీ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంది, రికవరీ ఆఫ్ వెపన్ ఉంది. కాదు సార్, ప్రాపర్టీ రికార్డ్ వాళ్ళందరూ 2 కేసులు ఉన్నాయండి ఇందులో. మీరు అంటే 2 కేసులు ఉన్నాయి ముత్తూట్ ఫైనాన్స్. ఒకటి మాత్రమే నేను చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కళ్ళకు అవి కట్టుకొని వచ్చేసి లోపలికి వచ్చి పిస్టల్ తీసుకొని మన ఆర్సీపురం మధ్యన పటాచెరు మధ్యలో ఉండే దాంట్లో చేసింది అది. దాంట్లో రికవరీ దొరకలేదు. మీరు చెప్పేది అశోక్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ అదే కదా? అవునండి. ఉదయం 11 గంటలకు వస్తారు. మొదటిసారి జరిగిందండి మొత్తానికి. అవును, 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగింది. మొదటిసారి జరిగిన కేసులో రికవరీ. అచ్చా, రెండోసారి ఏమో వాళ్ళు బ్లాక్ కలర్ స్కార్పియో వస్తారు, ఎస్కేప్ అవుతారు. వాళ్ళు కర్ణాటక వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అందులో గోల్డ్ పోయింది. ఇందులో గోల్డ్ పోలేదు. బెదిరించే టైంలోనే వాళ్ళు అరుస్తారు, పారిపోతారు. ఓకే, రెండో కేసు ఎక్కడి వరకు వచ్చారు ముత్తూడుదండి? అది నేను చేయలేదండి. ఇంకా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు హైకోర్టుకు. అది పెట్టుకునేసరికి డెకాయిటీ కేసులన్నీ కూడా సబ్ కోర్టులో ఉండాలి. వీ విల్ బి లూజింగ్ వన్ ఆపర్చునిటీ ఆఫ్ అపీల్ ఇఫ్ కేస్ ట్రయల్ కమెన్సెస్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓన్లీ. సో డిస్ట్రిక్ట్ కోర్టులో నడిపాము. అచ్చా, ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ కేసులో ఎంతమంది పడిందంటే వాళ్ళ రికవరీ వెపన్ ఒకటే? 5గురికి పడిందండి. ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years. ఇంకా జైల్లో ఉన్నారు వాళ్ళు అప్పీల్కి వెళ్ళలేదా? వెళ్ళారు. ఏమైందండి హైకోర్టు? అది నేను ఫాలోఅప్ చేయలేదండి. అప్పీల్ అయితే ఉంది, ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు. ఓకే, ముత్తూట్ ఫైనాన్స్ కేసులో సక్సెస్ అయ్యారు. సెకండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చెప్పండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్ 1985లో 2015లో దే పాస్డ్ అవుట్. ఎవరు? ఇద్దరు, విక్టిమ్ అండ్ అక్యూజ్డ్. అమ్మాయి కాస్త స్లిమ్గా ఉంటుంది, అబ్బాయి ఏమో స్టౌట్గా ఉంటాడు. సార్ ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. డిఫరెంట్ కంపెనీస్లలో, టీసీఎల్ ఒకరు, ఇంకొకరు యాక్సెంచర్ ఒకరు, అలాంటి వాటిల్లో. అయినా కానీ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ రిలేషన్షిప్. సో ఈ వాంటెడ్ టు హ్యావ్ హర్, అతని సెక్సువల్ లస్ట్ తీర్చుకోవాలనే దాంట్లో కోరికలో వాడు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో యాజ్ ఏ మన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏమి. సో మొత్తానికి అతను బీహారీ కానీ చాలా కాలం నుంచి ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ దుండిగల్ దగ్గర ఉంటారు. తర్వాత ఈ ప్రెషరైజ్ చేస్తూ ఉంటే మొత్తానికి నా ముందు నేను సెక్సువల్ డిజైర్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాడు. రకరకాల ప్రదేశాలకు తీసుకుపోయాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత నుంచి ఫోర్స్ పెరిగింది. ఇంకా ఫోర్స్ పెరిగితే
కొద్ది రోజులు కనబడకుండా పోయాడు. ఖతార్లోనే ఎక్కడో పనిచేస్తాను దాంట్లో సార్ యుఏఈ మొత్తానికి అరబ్ కంట్రీస్ ఐ డు నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఓకే. దీంట్లో ఉంటుంది చూడండి, జడ్జిమెంట్ ఉంటుంది. అతను నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, ఈమెను తీసుకుపోయి ఈమె కూడా ఉద్యోగం ఇప్పిస్తాను, ఈమె కూడా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళని నమ్మిస్తాడు. ఎవరి పేరెంట్స్ అని బిహెచ్ఎల్లో ఉంటారు వాళ్ళు, నమ్మిస్తాడు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి అతను ఏదో సంథింగ్ స్టమక్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటి విధంగా అతను యాక్షన్ చేస్తాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ డిపార్చర్స్కు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లాంజ్లో కూర్చుంటారు. ఆడ ఎయిర్లైన్స్కి పోడు, అక్కడ ఎయిర్లైన్స్ పోకుండా అక్కడ కూర్చుంటాడు. కూర్చొని పదే 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 ల్యాబొరేటరీకి వెళ్తూ ఉంటాడు. ఈ ఏదైతే మన ఫ్లైట్ ఉన్న టైం ఉందో ఆ టైం లోపలికి ఎయిర్లైన్స్ లోపలికి వెళ్ళిపోడు. దాని టైం అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు. అంటే బోర్డింగ్ పాస్ తీసుకుంటాడు. అంటే ముందు ఈ ఫ్రిస్కింగ్ ఉండదండి, లోపల ఓన్లీ పాస్పోర్ట్ చూసి పంపిస్తారు. ఎయిర్లైన్స్ డిఫరెంట్ ఎయిర్లైన్స్ పోయిన తర్వాత ఫ్రిస్కింగ్, స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ దాకా తీసుకపోవడం మీరు ఇక్కడనే కూర్చోబెడతారు లాంజ్లో. అట్లా ల్యాబొరేటరీకి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన సమయంలో బయటకు వస్తాడు. వచ్చి సారీ ఐ విల్ మేక్ ఏ కాల్ అని చెప్పేసి ఏదో ఫేక్ కాల్ కొడతారు పక్కకు పోయి. పొద్దునికి ఫ్లైట్ మనకు టికెట్స్ ఆలో అవుతాయి, మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోవడం ఇదంతా ఎందుకు అవసరం ఏముంది అని పక్కన అదొకటి డార్మెటరీ ఉంటుందండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డార్మెటరీ ఉంటుంది. డార్మెటరీ పేద ప్రజలకు అందరికేమో కింద ఉంటారు, వాళ్ళు తెచ్చుకునే సద్దులు తింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త అఫోర్డబుల్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏసీ రూమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి. రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఈ వాంటెడ్ హర్ టు సెక్స్. అయితే ఆమె ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు సునీల్ అది అని చెప్పేసి మాట అడుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే పెన్ను ఒకటి ఇట్లా మనం పట్టుకొని ఒత్తేదుంటే చూడండి, టప్ టప్ అనేది ఇట్లా ఒత్తుకుంటూ సపోజ్ నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని అంటాడు. అనగానే చేతిలో నుంచి పెన్ను లాక్కొని గొంతులో కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు? ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చేయగానే విడిచి చాలా బలంగా ఉంటుంది ఫిస్ట్ మొత్తం ఇట్లా స్మోదరింగ్ చేస్తాడు. ఇక్కడ చేసి రిబ్స్ మీద చెస్ట్ మీద విపరీతంగా కొడతాడు. రిబ్స్ విరిగి లంగ్స్ లోపలికి వస్తాయి, ఈ లివర్ ఫ్రాక్చర్ అవుతుంది, హార్ట్ లోపలికి కూడా ఈ రిబ్స్ వస్తాయి. ఇన్స్టంటేనియస్ డెత్. వీళ్ళు ఊరికి పోతున్నప్పుడు ఈ ట్రాలీ అది ఉంటుంది కదా అమెరికన్ టూరిస్టర్లో అంటే బాడీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ క్యాడవరిక్ స్పాజమ్ అని వస్తుందండి. అంటే బిగుసుకొని పోతుంది కదా, అందుకని వీడికి తెలుసు, వీడు మొదటి నుంచి ఒక ప్లాన్లో ఉన్నాడు. ఏం చేస్తాడంటే అది రావడానికంటే ముందే బాడీ ఇంకా డికంపోజ్ కాకముందే దాంట్లో ఉందన్నీ ఖాళీ చేసేసి దాంట్లో ఎంటీ చేసి దాంట్లో స్టఫ్ చేసి మూత పెట్టేస్తాడు. తర్వాత చంపిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు మైండ్ అంతా. వాంట్ టు రిమూవ్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ డార్మెటరీ. బాగా బలంగా ఉంటాడు. తీసుకుపోయిన ఆమెకు సంబంధించిన బట్టలు లేదా ఒకటి రైస్ కుక్కర్ లాంటివి వీటన్నిటిని రైస్ కుక్కర్ అందులో వదిలిపెడతాడు. మిగతా వాటిని తీసుకొని బయటకు వస్తాడండి నైట్లో, ఈవినింగ్ నైట్ అయినాక కొద్దిగా సన్ వెళ్ళిపోయాక వచ్చేసి అక్కడి నుంచి JNT దగ్గర వరకు ఈ ఎయిర్ ఫోర్స్ బస్సులో దిగుతాడు. అక్కడి నుంచి ఈ క్యాబ్ ఒకటి బుక్ చేసుకుంటాడు, ఓలా. వాడు కస్టమర్, దానికి కస్టమర్ కూడా మొత్తం వివరాలన్నీ ఉంటాయండి. తీసుకొని వెళ్ళి దిండిగల్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద డ్రైన్ ఉంటుంది, చాలా పెద్ద డ్రైన్. ఆ డ్రైన్ లోపల ఈ సూట్ కేసు తీసుకెళ్ళి వీటి మూటలు అక్కడ పక్కకు పెట్టి ఈ సూట్ కేసు తీసుకుపోయి 10 మీటర్ల దూరంలో లోపలికి పెట్టేస్తాడు. ఇక్కడ మనకు డ్రైన్ను మనం ఒకటి విజువలైజ్ చేస్తే ఏంటంటే డ్రైన్ ఉన్న అటువైపు ఉన్న షాప్స్ అన్నీ కూడా
వాళ్ళు ఆ కస్టమర్స్ రావడానికి డ్రైన్ మీద సిమెంట్ బిల్లలు వేసుకుంటారు. అవును. ఒక మూల దగ్గర మాత్రమే క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక మూల దగ్గర వదిలిపెడతారు. ఈ సందులో నుంచి ఇది వెళ్తాడు, వాడు 10 మీటర్లకు వెళ్తాడు లోపలికి, అంత బరువును పెట్టుకొని లోపటేసేస్తాడు. మామూలుగా నాగ్పూర్ వెళ్తాడు, నాగ్పూర్లో ఒక లాడ్జ్లో ఉంటాడు, ఏం తీసుకోడు అక్కడ, ఒక కార్డ్ రైస్ ఒకటి తీసుకుంటాడు. తర్వాత దిండిగల్ దగ్గరికి పోతాడు, ఇక్కడ కూడా తినడు. నాగ్పూర్ నుంచి ఎక్కడికి వస్తాడండి? మళ్ళీ రిటర్న్ టు హోమ్. దిండిగల్లో ఎవరున్నారు? అమ్మాయి ఇల్లా? అమ్మాయి ఉండేది బిహెచ్ఎల్ అండి, వీడిల్లే దిండిగల్ దగ్గర ఉంటుంది. అక్కడెందుకు పెట్టాడు బ్యాగ్? వాడికి ముందు అంతా రెక్కి నిర్వహించుకున్నాడు, ఇదైతే ఈజీగా ఉంటుంది. ఏదో వాసన అయితే ఎలాగో వాసన ఉంటుంది కదా, వర్షం వస్తే రేపు వెళ్ళిపోతుంది వర్షం. అది మే నెల అండి. మే నెల అంటే జూన్ నెలలో వర్షాలు బాగా వస్తాయి, ఏదో కొట్టుకొని పోతుంది అనుకొని వాడు అనుకున్నాడు. తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా కంటిన్యూస్లీ వీ హ్యావ్ రీచ్డ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పేసి చెల్లెతోటి వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటాడు, చనిపోయిన ఆమె ఫోన్ నుంచి. ఓకే, గివ్ ఫోన్ టు మై సిస్టర్ అని చెప్పేసి చెల్లెలు అడిగితే షీఈ్ ఇన్ డీప్ స్లీప్, షీఈ్ టైర్డ్, ఇట్లాంటి వాటితోటి మొత్తం చేస్తాడు. ఫైనల్గా షీ లెఫ్ట్ టు ఇండియా అని చెప్పేసి అని అంటాడు. అనగానే అప్పుడు అనుమానం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అంతకుముందు ఉమెన్ మిస్సింగ్ తోటి కేసు రిజిస్టర్ అవుతుందండి. తర్వాత ఇక్కడ అన్నోన్ బాడీ దొరకలేదు, దొరకలేదు, కేసు అవ్వలేదు అక్కడ. ముందు ఇది అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానం వస్తుంది, ముద్దాయి దగ్గర పోతారు. ముద్దాయిని పట్టుకొని వచ్చిన తర్వాత ముద్దాయిని జస్ట్ మామూలు క్యాజువల్గా అడిగితే చెప్పేస్తాడు మొత్తం, అది జరిగిందంతా కన్ఫెషన్ ఇస్తాడు. కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోయి తీసుకొని వచ్చి దాంట్లో బాడీని రికవరీ చేసి ఇవన్నీ చేస్తారు. ఇంకా తర్వాత అంటే కేసు ప్రకారం ఏంటంటే ముద్దాయిని పట్టుకొచ్చడం అనేది కాకుండా మనకి ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత అతను పట్టుకొని వచ్చి చెప్తే మొత్తం కన్ఫెషన్ ఇస్తాడు. తర్వాత అతను ఈ లెడ్ ది పోలీస్ పార్టీ టు దట్ ప్లేస్, రిట్రీవ్ చేస్తారు దాంట్లోంచి పెద్ద టార్పాలిన్ దాంట్లోంచి బాడీ చేస్తారు, తీసేసి కంప్లీట్ డికంపోజ్డ్. 7వ తారీఖు వేస్తే 11 రోజుల తర్వాత డికంపోజ్ అయిపోయి ఉంటుంది. ఇదంతా మిగతాదంతా ఎవిడెన్స్ దగ్గరకు వచ్చేసరికి మామూలు ప్రోటోకాల్సే ఫాలో అవుతాడు, మామూలు ప్రొసీజరే. ఇంక్వెస్ట్ చేస్తాము, తర్వాత ఇది చేస్తాము. ఇక్కడ కొన్ని ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాల్సింది. డిఎన్ఏ చేయాలి, సూపర్ ఇంపోజిషన్ చేయాలి, బాగా డికంపోజ్, ముట్టుకుంటే మాంసం అంతా లిక్విఫైడ్ అయిపోయింది లేదు. కానీ నేను ముందు బ్రీఫ్ చేసినప్పుడు ఏం చేశానంటే మొత్తం ఇదంతా జరిగినప్పుడు కేసు నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వేశారు. యాక్చువల్లీ కేసు వాజ్ ట్రాన్స్ఫర్ టు, నేను జిల్లా కోర్టు బీపీని కేసు ట్రాన్స్ఫర్ చేసిందేమో ఏడీజే కోర్టుకి విత్ రిక్వెస్ట్ టు హైకోర్ట్ టు కండక్ట్ ట్రయల్ డే టు డే బేసిస్. సో అప్పుడు ఆ కోర్టులో ఆ పీపీ గారు, లేడీ పీపీ గారు ఉండే, ఆమె కొద్దిగా డే టు డే చేసేది కాదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే శ్రీనివాస్ రెడ్డి మే బి అపాయింటెడ్ యాజ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని. అప్పుడు ఐగో ఎవరండి? దుండిగల్ ఐగో ఎవరు? మటర్ కేసు దుండిగల్ లాడ్జ్ అయిందా? కాదండి, మనకు జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఎలా వస్తుందంటే వాడి ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్, కిడ్నాపింగ్ హర్ ఆర్ టేకింగ్ హర్, డిసెప్షన్, ప్లేయింగ్ డిసెప్షన్ అండ్ టేకింగ్ టు దట్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్పెట్రేట్స్ ది అఫెన్స్. ఇదంతా కూడా జరిగింది ఇక్కడ బిహెచ్ఎల్ నుంచే జరిగింది. సో బిహెచ్ఎల్ పోలీస్ స్టేషన్కు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. తర్వాత ఆర్జీఐ పోలీస్ స్టేషన్కు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం బిహెచ్ఎల్, ఆర్సీపురంకి వచ్చింది. అంటే ఉమెన్ మిస్సింగ్ కేసు అక్కడ లాడ్జ్ అయింది. కానీ బాడీ దొరికింది దుండిగల్, అయినా కూడా జరిగింది ఆర్జీవి. అయినా కూడా 173 దాని ప్రకారం జ్యూరిస్డిక్షన్ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం దీనికి వీ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ చేసిన తర్వాత దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నారండి. అంటే హైలీ సెక్యూర్డ్ ప్లేస్లో మర్డర్ జరిగితే మనం ఎంత జాగ్రత్తగా చేయాలి కేసులని.
CCTV అని ఉందండి, సీసీ ఫుటేజీలు తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము, కానీ DNA చేయలేదు. DNA ఒకటి చేయలేదు. అయితే అందుకని నాకు ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఓన్లీ డిఫెన్స్ కౌన్సిల్స్ విజిట్ చేస్తారండి సీన్ ఆఫ్ అఫెన్స్కి. సో ఐ ఆస్క్డ్ సజ్జనర్ సారే ఉన్నారు, సార్ షల్ ఐ టేక్ ది టీమ్ టు విజిట్ సీన్స్ ఆఫ్ అఫెన్సెస్. సీన్స్ ఆఫ్ అఫెన్స్ వై నాట్ యూ కెన్ టేక్ అని. సో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళామండి. డిపార్చరు, డార్మెటరీ, తర్వాత ఆ బస్ స్టాండ్, అక్కడి నుంచి దుండిగల్లు, ఇవన్నీ తిరిగాం. పర్సనల్గా నాకు నాలెడ్జ్ ఉండాలి కదా, నేను ఎక్కడ ఆపాలి అంటే. వచ్చే అడ్వకేట్ చిన్న అడ్వకేట్ రాడు, ప్రిపేర్ అయ్యాం. విట్నెస్లకు చెప్పాం. ఐడెంటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి హౌ డిడ్ యూ ఐడెంటిఫై అనే దగ్గరికి వస్తే ఒక మనిషికి కొన్ని ప్రామినెంట్ లక్షణాలు ఉంటాయి. కర్లీ హెయిర్, లాంగ్ నోస్, చీక్, ఫేషియల్ బోన్స్, ఇవి కొన్ని ఉంటాయి. తర్వాత వేసుకున్న డ్రెస్ ఉంటుంది. వీటి ప్రకారం మీరు గుర్తించాము అని చెప్పండి, బికాజ్ దేర్ ఇస్ ల్యాబ్స్ నేను లేకపోవడం అవి చెప్పాను. తర్వాత ఏదైతే ఆభరణాలు, అమ్మాయి మీద ఉన్న ఆభరణాలు వాడు తీసుకుపోయి వాడు లెట్రిన్ దాంట్లో పెడతాడు ఫ్లష్లో. అవన్నీ గుర్తింపజేస్తాం వీళ్ళతోటి. లుకౌట్ నోటీస్ గుర్తింపజేస్తాం, హైట్ ఇవన్నీ గుర్తింపజేస్తాం. సో ఫైనల్లీ వీ గాట్ కన్విక్షన్ సార్, లైఫ్. సార్ డిఫెన్స్ తీసుకోవాలి. డిఫెన్స్ దీంట్లో ఉండే లోపాలు ఏమైతే ఉంటాయో, లాంగిటిట్యూడ్, లాటిట్యూడ్ అని చెప్పేసి, అంటే పూర్తిగా పర్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం కొంత ఇన్వెస్టిగేషన్ ఆ పర్ఫెక్షన్ లైన్లో పోవాలి. మనం పర్ఫెక్ట్గా లేము, రేపు మనం బాక్స్లో కూర్చున్నప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేము అనుకుంటే దాన్ని వదిలేసేయాలి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అని చెప్పేసి చూపెట్టింది, రెండు ఒకటేసారి చూపెడుతున్నాయి రెండు. తర్వాత ఇతనేం చేశాడంటే సెల్ ఫోన్ని నాగ్పూర్ పోతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్లో సెల్ ఫోన్ వేస్తాడు. ఆమెది దృశ్యం సినిమా లాగా. సో వీ కెనాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. సరే ఇంత అయినా కూడా సో మనం ఏంటంటే లాస్ట్ సీన్ టుగెదర్ అలైవ్. దీంట్లో ఇవన్నీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లోపల చాలా ఫ్యాక్ట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రికవరీ ఆఫ్ వెపన్, రికవరీ ఆఫ్ ఆర్నమెంట్స్, దిస్. అండ్ కోర్టును మేము అంటే ప్రాసిక్యూషన్ చెప్పింది ఏంటంటే, సో ఆల్ ది విట్నెసెస్ దోస్ హూ హ్యావ్ పుట్ అప్ ఫర్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆ ఫుటేజ్కి తీసుకున్నాం. వాళ్ళు బయటకు వచ్చింది తీసుకున్నాం, డార్మెటరీలోకి వచ్చినాక తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ సీన్ థియరీ ఉంది. బర్డెన్ షిఫ్ట్స్ ఆన్ హిమ్ వెన్ షీ డిపార్టెడ్ హిమ్. ఎప్పుడు డిపార్ట్ అయింది అతనికి ఆ బర్డెన్ను డిశ్చార్జ్ చేయడం అతని వల్ల కాలేదు. అచ్చా, ఎంత వచ్చిందండి కన్విక్షన్? లైఫ్ అండి. ఉన్నాడు జైల్లో ఇప్పుడు? అప్పీల్కి వెళ్ళాడు, జైల్లో ఉన్నాడు. లైఫ్ వచ్చిన వాటికి బెయిల్ ఇవ్వరండి. సార్ ఇది కాకుండా ఇంకేమన్నాడు కన్విక్షన్ రేట్లో మీకు? ఒక కేసులో, నారాయణఖేడ్ కేసులో, అంటే ఇట్లా మర్డర్స్ని మేము ఎలా చేస్తామంటే మర్డర్స్ని క్లాసిఫై చేస్తాం. మర్డర్ ఫర్ గెయిన్, ఫర్ మనీ, లైక్ దట్. మర్డర్ ఫర్ సెక్సువల్ జెలసీ, మర్డర్ ఫర్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, పొలిటికల్ రైవలరీ, ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఇస్తాం. మర్డర్ ఫర్ డౌరీ డెత్, లైక్ దట్. అయితే మర్డర్ ఫర్ గెయిన్ అనే ఒక కేసు జరిగింది నారాయణఖేడ్లో, సత్యభామ విలేజ్లో. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఈ ఓల్డ్ నెస్టర్స్, దే లివ్ ఇన్ సపరేట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బజ్జీలు అవి పెట్టుకొని బతుకుతూ ఉంటారు. పక్కన పెద్ద కొడుకు ఉంటాడు, అతను కూడా బజ్జీలు అవి పెట్టుకుంటాడు. అంటే సాధారణ జీవితం గడిపే వాళ్ళే, ఒక మధ్యతరగతి కుటుంబాలు. వీళ్ళ దగ్గర బాగా గోల్డ్ ఉంటుంది, ఓల్డ్ నెస్టర్స్ దగ్గర. అంటే మా తదనంతరం మీరు పంచుకుందరు కానీ నా దగ్గర ఉండనియండి అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటారు సేఫ్టీ కోసం అని. దాంట్లో ఒక అతను రెగ్యులర్గా అది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బజ్జీలు పెడతారు, తల్లిదండ్రులు కూడా బజ్జీలు పెట్టుకుంటారు. పెద్ద కొడుకు బజ్జీలు పెట్టుకుంటాడు, ఇంకో కొడుకులు వేరే చోట ఈ హాస్టల్స్లలో, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లలో, వీటిల్లో పనిచేస్తూ ఉంటారు. అందరూ ఇట్లా ఇదే ఫీల్డ్లో ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్.
వాళ్ళ ఊర్లో సత్యభామ విలేజ్లో మాత్రం ఇంటి పక్కన పెద్ద కొడుకు ఉంటాడు. వీళ్ళు పొద్దున్న తల్లిదండ్రులు లేచి వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి షాప్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అతను టీ ఇస్తాడు. టీ తాగి మామూలుగా వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక టిఫిన్ లాంటిది ఏం చేయరు. తర్వాత వాళ్ళు 10-11 గంటలకి వాళ్ళు టిఫిన్ బండి పెట్టుకుంటారు. బజ్జీల బండి పెట్టేసుకొని వాళ్ళు అక్కడ పక్కకే పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటారు. ఒక రోజున దిస్ ఫ్యాటల్ డే వాళ్ళు రారు, తలుపులు తీయరు ఆ టైంకి. రెగ్యులర్గా వాళ్ళు ఛాయకు వచ్చే టైంకు రారు. ఈయనకు పెద్ద కొడుకు అనుమానం వస్తుంది. వచ్చి తలుపులు తీసేగానే ఇద్దరు రక్తబడుగులో ఉంటారు. ఇల్లంతా పెల్మెల్ కండిషన్లో ఉంటుంది, మొత్తం చిందరవందరగా. సో ఈ ఇగ్నైట్స్ ది ప్రాసిక్యూషన్, ఇగ్నైట్స్ ది పోలీస్ టు జంప్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్, స్వింగ్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్. దే ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసినాక ఆ రోజు రాత్రి, అంతకంటే ముందు రాత్రి ఆ ఊర్లో ఏదో పురాణ కాలక్షేపం, హరికథను ఏదో అలాంటి కార్యక్రమం ఉంటుంది ఒకటి. అప్పుడు ఒకతను నైట్లో అట్లించి పోతున్నప్పుడు ముద్దాయిని చూస్తాడు. ముద్దాయి వీళ్ళ షాప్కు రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. ముద్దాయి ఆ చెట్టు దగ్గర నిలబడి ఉంటాడు రాత్రిపూట రిటర్న్లో వస్తున్నప్పుడు. అంటే ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అతను కనబడతాడు అక్కడ. మరి ఏదో నిలబడ్డాడులే అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. చాలా హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ దాంతో బూటీతో దొరుకుతాడు ఇతను. దొరికిన తర్వాత మామూలు యాజ్ యూజువల్ ఈజ్ అరెస్ట్ ఈజ్ మేడ్ అండ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఆర్నమెంట్స్ ఆర్ సీజ్డ్. అతని షూ కింద ఉండే ప్రింట్స్, ఈ క్లూస్ టీము షూ ప్రింట్స్ అవన్నీ తీస్తారు, వాటి కంపారిజన్ చేస్తారు. సో దాంట్లో రిజల్ట్ ఏంటంటే ఓన్లీ కన్విక్షన్ గురించి చెప్తున్నాను. అందులో దీంట్లో కన్విక్షన్ ఎలా చేస్తారు? జనరల్లీ కన్విక్షన్ ఎంతమంది చంపినా కానీ లైఫ్ కొద్దిగా ఎక్కువ మందిని చంపేసి చాలా అతను అంటే రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ ఆ పరిధిలోపలికి రాకపోతే లైఫే ఇస్తారు. ఇక్కడ ఏం చేశారంటే జడ్జి గారికి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదు. రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ అనేది ఒక థియరీ, ఒక డాక్టరీన్ ఉంటుంది. అది బచన్ సింగ్ కేసు కానీ, జోగేందర్ సింగ్ కేసు కానీ, నాగభూషణ్ పట్నాయక్ కానీ ఇలా కేసులో డిస్కస్ చేస్తుంది సుప్రీంకోర్టు. అయితే ఇది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు కాదు, కానీ ఇతనికి జడ్జి గారికి శిక్ష ఎక్కువ వేయాలని ఉంటుంది. సో అతను ఏం చేస్తాడు, లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్ నెంబర్ 1, లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్ నెంబర్ 2, ఫైన్ సెంటెన్స్ అండ్ ఫైన్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు హౌస్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్. డివైడ్ చేస్తాడు, ఇన్ని సెక్షన్ కింద ఎత్తాడు. వేసిన తర్వాత అక్కడ జనరల్లీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అఫెన్సెస్ రన్ కన్కరెంట్లీ అంటారు జనరల్లీ. ఇప్పుడు లైఫ్ వేస్తాడు, హత్య చేసినవాడు హత్యకు ఉపయోగించిన వెపన్ని దాచిపెట్టడానికి చేస్తాడు. దానికోసం కూడా 201 కింద కూడా శిక్ష వేస్తారు. దానికి 3 సంవత్సరాలు, లైఫ్ 3 సంవత్సరాలు అంటాడు. కానీ జడ్జిమెంట్లో ఏమంటాడంటే అఫెన్సెస్ ఆల్ ది సెంటెన్సెస్ రన్ కన్కరెంట్లీ అంటారు. ఇక్కడ జడ్జి గారు కన్సెక్యూటివ్లీ అన్నారు. అంటే ఈ హ్యాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసీజ్ నెంబర్ 1, ఈ హ్యాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసీజ్ నెంబర్ 2. అంటే ఇద్దరు ఓల్డ్ డెస్టిని చంపారు కాబట్టి. అఫ్కోర్స్ అది నిలబడకపోవచ్చు అప్పీల్లో, అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలా ఉన్నాయో తెలియదు దాని మీద. ఇంకా రీసెంట్ కూడా మొన్న అంటే అప్ టు సమ్మర్ వెకేషన్ కంటే ముందు నేను తీసుకున్న కన్విక్షన్స్ ఒక 6 లైఫ్ కన్విక్షన్స్, ఒకటి 10 years కన్విక్షన్. సూపర్. దాంట్లో తర్వాత అప్పుడు జడ్జిలు లేరు, ఈ మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ కొత్త జడ్జిలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక దాదాపు 6 కన్విక్షన్స్ తీసుకున్నాను. అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎవరికి, కొద్దిమంది ఏం చేస్తారంటే మన దీంట్లో మా గ్రూప్లలో షేర్ చేయడం లాంటివి చేస్తారు. నేను షేర్ చేయను, కేవలం మా డైరెక్టర్ గారికి షేర్ చేస్తాను, అంత వదిలేస్తాను. అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే DCRB, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్ దే సెండ్ ఇట్ టు స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. కేసు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి నాకు కాల్ వచ్చేసిందండి, DGP గారు మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పారు ఫర్ గెట్టింగ్ హ్యూజ్ కన్విక్షన్స్. థ్యాంక్ యూ. సూపర్. అంటే ఇంకా నాకు 7 months ఉందండి. ఇంకా నా చేతిలో ఇంకొక 5-6 కన్విక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ ఐ గెట్ కన్విక్షన్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఇది కాకుండా ఇంకేమన్నా? అమీన్పూర్లో ఒక
అంటే వాచ్మెన్గా పనిచేసేవాడు ఒక బిహెచ్ఎల్లో సండే మార్కెట్ అని ఉంటుందండి. అవును. సండే మార్కెట్ రోజున 31st December, మేబీ బిఫోర్ దిస్ కోవిడ్. వాళ్ళు నార్త్ ఇండియన్స్ కూతురును పట్టుకొని, చిన్న కూతురు, 5-6 సంవత్సరాల కూతురు పట్టుకొని సండే మార్కెట్కి వస్తుంది. వచ్చినప్పుడు అదే టైంకు ఆ ఏరియాలో ఉండే వాచ్మెన్ కూడా అక్కడ కనబడతాడు. ఇవి చేపట్టుకొని అవి ఇది ఏరుతున్నప్పుడు చెయ్యి వదిలిపెడుతుంది. ఆ అమ్మాయి చెయ్యిని వేలందిస్తాడు. అదే కాస్త చీకటి పడే టైం కదా, ఆమె తీసుకొని చేపట్టుకొని నడుచుకుంటూ పోతుంటే తీసుకుపోతాడు. బయటికి పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే తుమరికి చాక్లెట్ ఇస్తామని చెప్పేసి చాక్లెట్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు లింగంపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా కొన్ని ప్రైవేట్ బస్సులు ఆగుతాయి. దాని వెనుకకు తీసుకుపోయి అది ఈ అసాల్ట్ సార్, అయ్యో 45 years old వాచ్మెన్, అసాల్ట్ సార్ 5 years old గర్ల్. అయితే అట్నుంచి వెహికల్స్ ఉన్నా కానీ వెహికల్స్ని ఒక పక్కకు పెట్టేసి ఒక నలుగురు మన ఇద్దరు కండక్టర్స్, ఇద్దరు డ్రైవర్స్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాము, ఎందుకు వెహికల్ మీద పోయి మళ్ళీ ఇది డ్రంక్ అండ్ డ్రైవర్ దొరుకుతాము అన్నట్లుగా పోతుంటారు కొద్ది ముందటికి. ఆ గండెమ్మ గుడి వైపు అటువైపు పోతుంటారు. ఈ లోకి ఇక్కడి నుంచి వీడు కనబడతాడు. కనబడగానే అమ్మాయి దగ్గర నుంచి మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్ నుంచి కారుతూ ఉంటే ఏం చేసినావు నువ్వు అని చెప్పి ఏం లేదని కొంచెం వాడు విత్తరపోతాడు. వెంటనే ది మేక్ కాల్ టు ఆర్సీపురం. ఇమ్మీడియట్గా ఆర్సీపురం పోలీసు వాళ్ళు వస్తారండి. వచ్చేసి మెరిడియన్ హాస్పిటల్లో ఉంటుంది, పైనాసియా, మన పటాన్ చెరువు ఎంట్రీలో, అక్కడ తీసుకుపోతారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అక్కడి నుంచి నీలోఫర్ హాస్పిటల్ పంపిస్తారు. తర్వాత ఇక మిగతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది పోక్సో కేసు అండి. దాంట్లో కన్విక్షన్ టిల్ రిమైండర్ ఆఫ్ లైఫ్. సూపర్ అన్న. టిల్ రిమైండర్. కొట్టారా సార్ వాడికి ముందు పట్టాయి, వాడికి పడలేదా? కొట్టారు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు. సార్ సాధారణంగా మన జనరల్ విషయానికి వస్తే ఒక సంఘటన జరిగింది, ఒక నేరం జరిగింది, ఒక బైక్ దొంగతనమో లేదా ఇంకోటి జరిగింది. ఆ నేరస్తుడు తిరిగి అక్కడే పట్టుకున్నామని ఎందుకు చూపిస్తారండి పోలీసులు? కొన్ని అది అనవసరపు విషయాలండి. నిజానికి ఎక్కడ దొరికితే అక్కడ చూపెట్టడమే కరెక్ట్ కదా. నేరం చేశాడు, మేము వెహికల్ తనిఖీ చేస్తుంటే వాడు అక్కడే తిరుగుతున్నాడు, పట్టుకున్నామని చూపిస్తారు. అటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? వస్తుందండి. కానీ ఎందుకు ఆ సీన్ని అక్కడికి వస్తాడంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే నేరం చేసిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంటుంది. అంటే యానిమల్ దాని గురించి చెప్తానండి, ఇన్స్టింక్ట్స్ గురించి చెప్తాను. సింహం వేటాడి కంప్లీట్గా తిని వెళ్ళిపోతుందండి. చిరుతపులు అలా కాదు. వేటాడిన తర్వాత తిన్న తర్వాత కొంత తింటుంది, దాచిపెట్టుకుంటుంది, మళ్ళీ వచ్చి చూసుకుంటుంది ఎప్పటికీ 3-4 సార్లు. దానికి దీనికి మీరు పోల్చొద్దు. అయితే అంటే మేము అలా తీసుకుంటాం. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ యాజ్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇంటరాక్షన్ విత్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ ఫస్ట్ సాటర్డే. ఈరోజు ఎలక్షన్ అది కాబట్టి లేదు, కానీ అయితే ఫస్ట్ సాటర్డే రోజున చెప్తాం ఇలాగా, మీరు ఇది చేయకండి, తప్పులు చేయకండి, ఈ లాంగిట్యూడ్ లాంటిది కొత్త పదాలు ఉపయోగించకండి, మీరు మామూలుగా ఇన్వెస్టిగేషను సాంప్రదాయ పద్ధతిలోనే చేయండి, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మమ్మల్ని అడగండి, మేము ప్రతి ఒక్కరం ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాం. కానీ మీరు చెప్తున్న ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకి పరిమితి అవుతుంది. మీరు వేరే స్టేట్స్కి వెళ్తే కేరళ కానీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఆ ప్రాంతంలో నేరం ఎక్కడ జరిగిందో నేరస్తులు అక్కడ చూపించడం చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడ నేరస్తులు పట్టుకుపడి అక్కడ చూపిస్తుంటారు. మరి ఇక్కడ ఎందుకు మనకి అది ఆ వెసులుబాటు కానీ అది అని ప్రూవ్ చేయడం కష్టమన్నా, లేదంటే 24 hours రిమైండ్ చేయడం అన్నా ఇందువల్ల? ఇప్పుడు సపోజ్ నేరం చేసిన ఇప్పుడు శ్రీకాకుళంలో వ్యక్తి హైదరాబాద్ వస్తాడండి, హైదరాబాద్లో నేరం చేస్తాడు, రైట్, మరి శ్రీకాకుళం వెళ్ళిపోతాడు, ఇప్పుడు దొరికినప్పుడు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే తిరిగి మాకు మళ్ళీ వచ్చాడు, ఆయన పట్టుకున్నాం చూపిస్తారు. కానీ శ్రీకాకుళం లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంటుంది. వ్యాలిడ్ క్వశ్చన్ సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా.
అరెస్ట్ చేసిన తర్వాత ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లోనే రిమాండ్ చేయాలనే ఒక రాంగ్ నోషన్లో పోలీసు వారు ఉన్నారు. జర్నీ టైం ఎక్స్క్లూడ్ అండి. ఇప్పుడు శ్రీకాకుళంలో మనం ముద్దాయిని అప్రహెండ్ చేశాం, నాట్ అరెస్ట్, అప్రహెండ్ చేశాం. అవును. అక్కడి నుంచి ఎంత టైం పడుతుందో అంత టైం ఎక్స్క్లూజనే. అవును. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. విత్ ఇన్ 24 అవర్స్లోనే ఉన్నట్టే లెక్క. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ ఎఫెక్ట్ చేస్తాం. అంటే సెక్షన్ 50 కింద నోటీస్ ఇచ్చి చేయడం, ఇదంతా. ది అప్రహెన్షన్ వేరు, అరెస్ట్ వేరు. జర్నీ టైం ఆల్వేస్ జర్నీ టైం ఈజ్ ఎక్స్క్లూడెడ్. దాన్ని మేము సరి చేస్తున్నామండి. దాన్ని ఇప్పుడు అదే శ్రీకాకుళంలో ముద్దాయిని అరెస్ట్, అదే మీరు అన్నట్లుగా కస్టడీ తీసుకున్న టైంలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, పబ్లిక్ అందరూ చూశారు. ఆ టైంలో అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ మీకు ప్రొడ్యూసర్స్ తీసుకొస్తారా లేదా డైరెక్ట్గా తీసుకొస్తారా? రెండు చేయొచ్చండి, రెండు. ఏది ఇల్లీగల్ ఏం కాదు. సరే, అక్కడ పబ్లిక్లో అందరు చూస్తుండగా అదర్ స్టేట్ అయితే ఇప్పుడు అదర్ స్టేట్ అయింది కదా. అవును. కాబట్టి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకురావచ్చు. లేదు అదర్ స్టేటే కాదండి, హైదరాబాద్లో నేరం చేశాడు, కరీంనగర్లో తలదాచుకున్నాడు, కరీంనగర్లో దొరికాడు, కరీంనగర్లో ఆయన పికప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి చేయొచ్చు. లేదు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము హైదరాబాద్లోనే పట్టుకున్నాం ఎందుకు చూపిస్తారని నాకు వస్తుంది. అది కొంచెం అక్కడ మనం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. ఓకే, సరే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? కష్టపడాలండి. తర్వాత ఎక్కడి నుంచి కోర్టు ఒక అడ్వకేట్గా అన్నీ తెలిసి ఉండాలండి. ఒక సీజన్ తెలిసి ఉండాలి, ఒక టోపోగ్రఫీ తెలిసి ఉండాలి, రాజకీయం తెలిసి ఉండాలి, అన్నిట్లలో ప్రావీణ్యం ఉండాలండి. ఉండి వచ్చి వర్క్ చేయాలి. ప్రీవీ కౌన్సిల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటు వరకు, అంతకుముందు బ్రిటిష్ కాలం రోజులో ఉన్నప్పుడు జరిగిన ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి చట్టాలను చదవాలి. వాళ్ళు జడ్జీలు ఇచ్చిన తీర్పులు చదవాలి. పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్గా వస్తేనే ఈ దీంట్లోకి రావాలండి. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. నేను అడ్వకేట్గా వచ్చిన తర్వాత మా ఫస్ట్ 88 అయితే 89లో ఈఎం పాండురంగారావు గారిని మేము యాన్యువల్ డేకి పిలిచిన తర్వాత ఆయన జూనియర్స్ అందరు ముందర కూర్చోండి అన్నాడు. సో నేను వన్ ఇయర్ అయింది నేను ముందర కూర్చున్నాను. అందరు కూర్చున్న తర్వాత ఈ పోస్ట్ డేకి వచ్చాను. వాట్ ఈజ్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, ఏ టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ప్రొఫెషన్లో నిలబడతారు? బాగా రిచ్ అంటే ఫ్యామిలీ అతని మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు, లేకపోతే బాగా పూర్ హ్యాండ్ టు మౌత్, ఈరోజు పని చేస్తేనే ఈరోజు తిండి వస్తుంది అనే వాళ్ళు మాత్రం నిలబడతారు. మిగతా వాళ్ళు ఉండరు, మధ్యస్థులు ఎవరు ఉండరు అని అంటే నేను అనుకున్నాను, అయితే రెండిట్లలో నేను చివరి వాదనలో ఉన్నాను కదా, నేను నిలబడతాను, సర్వైవ్ అవుతాను. ఓకే. తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ది గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్? అందరు రకరకాలు చెప్తున్నారు, ఆయన అందరిని నెగిటివ్ చేస్తున్నాడు. నన్ను అడిగాడు, నేను ఐ వాజ్ ఎంబరాస్డ్. నాకంటే ముందున్న వాళ్ళు చెప్పిందంతా కూడా అందరినీ నెగిటివ్ చేస్తున్నాడు కదా, నేను ఎంబరాస్ అయిపోయి నిలబడిపోయాను జస్ట్. సో నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, బికాస్ ఇన్ ఎ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా it is adversarial system, not an inquisitorial system. Accused need not prove himself as innocent. It is the prosecution to prove his guilt. So always nil is better unless you have your own case. Okay. ముద్దాయిని నేరం చేశాను చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మే ప్రెజ్యూమే. ఎలా అండి? ముద్దాయి తన నేరాన్ని నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన సిస్టంలో, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో. ప్రాసిక్యూషన్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయాలి వాడు నేరం చేశాడని. అవును. అయితే దీనికి మనకి ఇప్పుడు చిన్నగా ఈ చట్టాలలో మార్పు వస్తుంది మన దాంట్లో. అంటే పాజిటివ్ ప్రూఫ్, నెగిటివ్ ప్రూఫ్. వాట్ ఈజ్ పాజిటివ్ ప్రూఫ్? మనం ఏది కలెక్ట్ చేస్తాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, కోర్టు ముందర పెడతాం. నెగిటివ్ ప్రూఫ్ ఉంటుంది. సపోజ్ I am traffic inspector on a road doing my duties. If a motorcycle raider comes, I ask him for relevant documents, driving license, SR, RC, etc.
he fails to produce. It is not my duty to inquire whether this vehicle is insured, whether this vehicle is RC, whether it is registered in Patancheru or Ramchandrapuram or somewhere else, whether this person is having any driving license. It becomes his duty to accused రుజువు చేసుకోవాలి. అంటే అక్యూజ్ రుజువు చేసుకోవాల్సిన అంశాలు మనకు 304B వరకట్న చావులు, ఆ కేసులో కూడా అతనే నిరూపించుకోవాలి 106 కింద. తర్వాత 306లో కూడా ఇద్దరు కలిసి ఉన్న వివాహంలో ఉన్న ఒక దాంట్లో రూమ్లో ఉన్నప్పుడు ఆమె చనిపోతే ఆమె ఎట్లా చనిపోయింది అనే దాన్ని అతను రుజువు చేసుకోవాలి. ఇలాంటి కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. అంటే అడ్వర్సరీ సిస్టమ్, అక్విజిటోరియల్ సిస్టమ్ నుంచి ఇంక్విజిటోరియల్ సిస్టమ్. ప్రాసిక్యూషన్ బడ్డీలు లేనివి ఏంటండి? ఆల్వేస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ అండి. ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్, ఫైనల్గా మళ్ళీ ఇటే తిరుగుతుంది. అచ్చా, మీరు ఇప్పుడు పాండురంగారెడ్డి గారు అడిగిన తర్వాత మీరు చెప్తే ఏమన్నారు? నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమన్నారు ఆయన అన్నారు. నేను సమాధానం చెప్పలేదు, నేను నిలబడ్డాను అంతే. అచ్చా, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారండి? రాబోయే తరానికి సమాజం పట్ల బాధ్యత ఉండాలండి. ఫస్ట్ యాజ్ అడ్వకేట్ అయినా, యాజ్ అ జడ్జ్ అయినా, యాజ్ అ ప్రాసిక్యూటర్ అయినా, యాజ్ అ లా ఆఫీసర్ అయినా, ఫస్ట్ వన్ షుడ్ హ్యావ్ dedication towards profession. So I don't believe God, but I revere my department. I love my profession because all we are judges, prosecutors, and other, we are all liars at first instance. Then we change into some other posts. Judge is also liar, myself a liar. లైక్ దట్. ఎవరమైనా ఇక్కడ లాయర్కి వచ్చినాక లాని ఖచ్చితంగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. సమాజం పట్ల ఒక మానవత దృక్పథం కలిగి ఉండాలి, అది లాయర్ అయినా ఎవరైనా. లా ప్రొఫెషన్లోకి రండి, వచ్చిన వాళ్ళు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేయాలంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. సమాజం పట్ల పూర్తిగా బాధ్యతతో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు. కానీ వచ్చిన వెంటనే డబ్బుల కోసం ఆశపడితే చాలా ఇబ్బంది.